హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. టుడే రెసిపీ దుబాయ్ వైరల్ ట్రెండింగ్ ఈఫా చికెన్ అయితే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించేస్తాను. సో టేస్ట్ అయితే ఎమ్మీగా అద్దరిపోయింది. ఒక్కసారి చేసి తింటే మీరు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. సో రండి ఈఫా చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ పీసెస్ని తీసుకొని వీడియోలో చూపించేలాగా ఘాట్లు పెట్టేసుకొని ఫోర్క్తో గుచ్చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగును వేసుకోండి, హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వండుకోండి, 1/2 టేబుల్ స్పూను పసుపు, మీరు తినగలిగినంత కారాన్ని వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిటికెడంత కలరు, 1/2 టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ పీసెస్కి బాగా అప్లై చేసుకోవాలి. సో చక్కగా మ్యారినేట్ చేసుకోండి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేసుకోవాలి. ఈ లోపల మనము మయోనైస్ని ప్రిపేర్ చేసుకుందాము. సో మిక్సీ జార్లోకి ఉడికించిన ఎగ్ వైట్ని వేసుకోండి, అలాగే 4 గార్లిక్ని వేసుకోవాలి, చిటికెడంత సాల్ట్, చిటికెడంత షుగరు, అలాగే చీజ్ క్యూబ్ని కూడా వేసుకోండి. అమూల్ విప్పింగ్ క్రీమ్ని 1 కప్పు వరకు వేసుకొని 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి అందులోకి చిన్న బటర్ పీస్ని, అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని పెట్టేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి. 1 సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని మరోవైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. బాగా చక్కగా చికెన్ పీసెస్ కాలిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మయోనీస్ని ఈ చికెన్ పీసెస్ పైన వేసేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని హాట్గా సర్వ్ చేసుకోండి. నిజంగా సూపర్ టేస్టీగా ఈఫా చికెన్ అయితే అద్దరిపోతుంది. సో స్టార్టర్ లాగా అయితే ఈ చికెన్ సూపర్గా ఉంటుంది. సో రోటీస్తో కూడా తినొచ్చు. నిజంగా సూపర్ టేస్టీగా ఎమ్మీగా టేస్ట్ అయితే అద్దరిపోయింది. తింటుంటే జ్యూసీగా ఎమ్మీగా ఎంజాయ్గా లాగించేస్తాము. సో అంత టేస్టీగా ఉంటుంది. దుబాయ్ వైరల్ ట్రెండింగ్ ఈఫా చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.